ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అవతలి వాళ్ళ లోపాలని అడ్డం పెట్టుకొని వాళ్ళని గేలి చేయడం అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మామూలుగా ఉండదు. అవతల వాళ్ళు కొంచెం గొప్పగా ఉన్నారనుకోండి, వాళ్ళలో ఉన్న మైనస్లు తీసి ఏం చేస్తారంటే, నీకు తెలుసా వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పే బ్యాచ్కి ఒకటి ఉంటుంది. అట్లాంటి బ్యాచ్లో ఇప్పుడు నటి కస్తూరి కూడా చేరింది. చాలా సింపుల్. భాష ఏదైతే ఉంది, ప్రాంతం ఏదైతే ఉంది, తమిళనాడులో ఉన్న మీరు గ్రేటు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా బానిసల. కస్తూరి చేసిన వ్యాఖ్యలు నిజంగా రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఈ మాట నేను అనట్లేదు. మద్రాస్ హైకోర్టు సంబంధించిన మదురై బెంచ్కి ఆమె ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకునే మదురై బెంచ్ వ్యాఖ్యానించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించినట్టే కస్తూరి చేసిన వ్యాఖ్యలు, తెలుగు వాళ్లపైన కస్తూరి చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని. నిజంగా ఈ కస్తూరికి గుర్తింపు తెచ్చింది ఎవరో తెలుసా? మన తెలుగు వాళ్ళే. ఈ కస్తూరికి స్టార్డమ్ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మన తెలుగు వాళ్ళే. కస్తూరి తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. మన అన్నమయ్య సినిమా చూస్తే కనిపిస్తుంది కస్తూరి క్యారెక్టర్. అందులో కూడా కస్తూరి నటించారు. తాజాగా మన టీవీ సీరియల్స్లో కస్తూరి చాలా పాపులర్. కస్తూరి సీరియల్ పాపం టీవీ సీరియల్లో ఆమె పడుతున్న కష్టాలను చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమ్మా, ఆమె ఏమన్నదో తెలుసా? తెలుగు వాళ్ళట అక్కడ తమిళనాడులో అక్కడ రాజులకి బానిసలుగా పనిచేయడానికి ఆంతరంగిక సేవలు అంటే ఇంకా కొత్త భాష చెప్పలేను, సేవలు చేయడానికి వెళ్ళేవారట. ఎస్పెషల్లీ మన మహిళల్ని ఆమె అవమానించింది. కస్తూరి ఇప్పుడు ఇరుక్కుపోయింది. ఆమె చేసిన వ్యాఖ్యల విషయంలో ఇరుక్కుపోయింది. కానీ అటువంటి క్యారెక్టర్ నిజం చూస్తున్నాం మనం. ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఒక సీన్ కంటిన్యూగా చూస్తున్నాం. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరిని పైన ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఎగ్జాంపుల్ శ్రీరెడ్డిని చూద్దాం. కస్తూరికి శ్రీరెడ్డికి పెద్ద తేడా కనపడతలేదు. ఇక్కడ శ్రీరెడ్డి తన భాషలో తను కొంత అట్లాంటిగా చెప్పలేని భాషలో మాట్లాడేది. శ్రీరెడ్డి తన భాషలో తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది. ఇప్పుడు సారీలు అడుగుతోంది, క్షమాపణలు కోరుకుంటోంది, కేసులు పెట్టొద్దని వేడుకుంటోంది. సేమ్ కస్తూరి కూడా అదే చేసింది తమిళనాడులో. తెలుగు వాళ్ళని వాళ్ళ తమిళ సభలో లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ సభలో ప్రసంగిస్తూ తెలుగు వాళ్ళని నీచంగా చిన్న చూపు చూసే విధంగా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పడానికి ట్రై చేసింది. మన తెలుగు ఛానల్స్కే ఇంటర్వ్యూలు ఇచ్చిందని అట్లా కాదని చెప్పేసి ఇవన్నీ చేసింది. నేను తప్పు చేయలేదు, నేను తప్పుగా మాట్లాడలేదు అని చెప్పుకొచ్చింది. కానీ ఆమె చేసిన తప్పుకి ఆఖరికి వాళ్ళు తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. కస్తూరి అరెస్ట్కి అన్ని రకాలుగా ఆ తమిళనాడులో పోలీసులు వెతుకుతున్నారు. కస్తూరి దొరికితే ఖచ్చితంగా ఆమెకి బేడీలు వేస్తారు. అందుకనే దొంగతనంగా వెళ్ళి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసింది. కానీ అక్కడ కూడా చుక్కెదురైంది. మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. కస్తూరి చేసిన వ్యాఖ్యలు విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. తెలుగు వాళ్ళని, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పింది. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే మనము డెవలప్ అయ్యే కొద్దీ, కంప్యూటరైజేషన్ అయ్యే కొద్దీ మన సంస్కృతిని మర్చిపోతున్నాం, మన కల్చర్ని మర్చిపోతున్నాం, మన మూలాల్ని మర్చిపోతున్నాం. అవన్నీ ఏవో కాదు, మన భవిష్యత్తు కోసం, అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా మనం నడవడానికి, మన తరతరాలు ముందుకు సాగడానికి ఏర్పడ్డ విధానాలు అవి. అటువంటి కల్చర్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా చేస్తే మన భవిష్యత్ తరాలు మనం చాలా చీప్గా చూస్తాయి. మనం మన కల్చర్ని తీసుకెళ్ళి మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనకుంది. భారతదేశం అంటే ఉపఖండం అంటారు. అన్ని కులాలు, అన్ని మతాలు, భిన్నమైన భాషలు ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా మేము ఇండియన్స్ అని చెప్పేసి ఏకత్వంలో ఉంటారు, భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటారు. భారతీయుల మధ్య ఉండే ఐక్యమతం ప్రపంచంలో ఏ దేశాల్లో కనిపించదు అని చెప్తారు. కానీ మీలాంటి వాళ్ళు నోరు పారు చేసుకుంటే తల్లి, మన ఏకత్వం భిన్నత్వం అవుతుంది, భిన్నం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఒకరిని అవమానించడం వల్ల ఆనందపడాలనే ఆలోచన గొప్పది కాదు. మన పెద్దలు చాలాసార్లు చెప్పుంటారు. సో కస్తూరి లాంటి మెచ్యూర్డ్ మనిషి, ఆమె ఒక యాక్టరు, భిన్నమైన భాషల్లో నటించింది, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది, సామాజిక సేవలు చేస్తానని చెప్తుంటుంది. అటువంటి వ్యక్తి కూడా గీత దాటి మాట్లాడితే ఇంకా మిమ్మల్ని ఎలా జడ్జ్ చేయాలి? మీరేమంటారు కస్తూరి వ్యాఖ్యలపైన? కస్తూరి చేసింది నిజంగా తప్పే కదా. కస్తూరికి ఎలాంటి శిక్ష విధించాలంటారు? తెలుగువారిగా మీరేం చెప్తారో మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.